ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. చదవబడిన ఈ వాగ్దానము మనందరి హృదయాలలో మంచినీళ్ళ పడిన విత్తనం వల్లే బహుగా ఫలింపజేయునుగాక. ఈరోజు వాగ్దానం చూసుకున్నట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు తన వాక్కు ద్వారా మనకు సెలవిచ్చుచున్నాడు. మనకున్నటువంటి ఈ దేహము, ఈ శరీరము మనది కాదు, దేవుని వలన అది మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి మన శరీరాన్ని, మన దేహాన్ని ఉపయోగించి దేవుని మహిమపరచాలి. కానీ ఈ దేహంను మనము పాడు చేయకూడదు. చాలామంది ఈ దేహంను పాడు చేస్తుంటారు. ధూమపానం ద్వారా కానీ, మద్యపానం ద్వారా కానీ, శరీర క్రియలు, జారత్వం వల్ల కానీ, వ్యభిచారం వల్ల కానీ ఈ దేహాన్ని పాడు చేస్తుంటారు. ఈ దేహాన్ని ఉపయోగించి దొంగతనములు చేస్తుంటారు. ఈ దేహంను ఉపయోగించి నరహత్యలు చేస్తుంటారు. ఈ దేహంను ఉపయోగించి శరీర క్రియలు, అనేక పాపములు చేయుచుంటారు. కాబట్టి ఈ దేహము మనది కాదు, దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ దేహము మనది కాదు, మన సొత్తు కూడా కాదు. దేవుడు మనల్ని విలువ పెట్టుకొన్నాడు. సిలువలో ఆయన రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఎవరి కోసము? మన కోసం, మనల్ని రక్షించాలని, పాపం నుండి మనకు విడుదలను అనుగ్రహించాలని దేవుడు సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఆ రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. ఎవరి దగ్గర కొన్నాడు? దుష్టుడైన సాతాను వద్ద కొన్నాడు. కాబట్టి మనము మన సొత్తు కాదు, మనము దేవుని బిడ్డలము, విలువ పెట్టి కొన్నవారము. కాబట్టి మన దేహంను ఉపయోగించి మనము దేవుని మహిమపరచాలి, ఘనపరచాలి, ఆయన్ను ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ను సేవించాలి. కాబట్టి మన దేహంను పాడు చేయడానికి మనకు ఏమాత్రం అవకాశం లేదు. కాబట్టి ఈ దేహంను ఉపయోగించి, ఈ శరీరంను ఉపయోగించి ఇంకా ఎవరైనా పాపంలో జీవిస్తున్నట్లయితే, ఇంకా ఈ శరీరాన్ని పాడు చేస్తున్నట్లయితే వెంటనే దేవుని యొద్దకు రండి. ప్రభువా, ఇన్నాళ్ళు తెలియక నాయన, నేను ఈ శరీరాన్ని పాడు చేసుకున్నాను. మద్యపానం వల్ల పాడు చేసుకున్నాను, ధూమపానం వల్ల పాడు చేసుకున్నాను, జారత్వం వల్ల పాడు చేసుకున్నాను, వ్యభిచారం చేసి పాడు చేసుకున్నాను. నా చేతులతో నాయన, నా కాళ్ళతో, నా కళ్ళతో, నా తలంపులతో ఎన్నో చేయకూడని పాపములు ప్రభువా నేను చేశాను అని ప్రభు యొద్ద మోకరించి ప్రార్థన చేసినట్లయితే, తమ పాపములు ఒప్పుకున్నట్లయితే వెంటనే ఆయన నీతిమంతుడు గనుక ఒప్పుకుంటున్న నీ పాపములను ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రంగాను పరిశుద్ధంగాను తీర్చిదిద్దుతాడు. కాబట్టి మనము మన దేహంతో ఎలాంటి పాపములు చేయడానికి వీల్లేదు. యేసయ్య గురించి తెలుసుకున్న తర్వాత, నమ్మి బాప్తిసం పొందిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, పరిశుద్ధులుగా తీర్చబడిన తర్వాత మనము మన దేహాన్ని ఉపయోగించి దేవుని మయంపరచాలి. మన దేహం మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎవడైనాను నా ఆలయంను పాడు చేసిన యెడల నేను వాని పాడు చేతును అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మన దేహము ఆయన ఆలయమై ఉన్నది కనుక ఆ ఆలయంను మనం పాడు చేయకూడదు. ఒకవేళ దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే లెక్క లేకుండా జీవిస్తున్నట్లయితే, పాపంలో జీవిస్తున్నట్లయితే, దేహాన్ని పాడు చేసుకుంటున్నట్లయితే ఆయన పైనుండి చూస్తున్నాడు కనుక శిక్షించే కాలం వచ్చినప్పుడు నిన్ను తప్పకుండా శిక్షిస్తాడు, తప్పకుండా నిన్ను పాడు చేస్తాడు. కాబట్టి ఆయన ఆలయాన్ని పాడు చేయడానికి మనకు ఎటువంటి అవకాశం లేదు. అలాగే మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేసే ప్రతివాడు తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి శరీరాన్ని ఉపయోగించి జారత్వం చేయడానికి కానీ, వ్యభిచారం చేయడానికి కానీ
వీలు లేదు. మన దేహాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఎందుకంటే మన దేహం ఆయన ఆలయమై ఉన్నది కనుక ఆ ఆలయాన్ని మనం పాడు చేయకూడదు. దేవునికి లోబడకుండా, దేవుడంటే భయం లేకుండా మన శరీరాన్ని ఇష్టానుసారంగా ఉపయోగించుకున్నట్లయితే దేవుడు పైనుండి చూస్తున్నాడు. ఏదో ఒక రోజు ఆయన మనల్ని శిక్షిస్తాడు. ఆయన ఉగ్రత మన మీదకి రాకముందే ఈరోజే మనము ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన మనల్ని క్షమించి తన బిడ్డలుగా స్వీకరించి మనల్ని హక్కున చేర్చుకుంటాడు. కాబట్టి మన దేహాన్ని ఉపయోగించి మనం ఎలాంటి పాపం చేయడానికి వీల్లేదు. చాలామంది దేహాన్ని ఉపయోగించి నానా విధాలుగా పాపాలు చేస్తుంటారు. అనేక రోగములకు, అనేక వ్యాధులకు గురవుతుంటారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు వందనాలు ఆయన స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈరోజు వాగ్దానంతో ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు నాయన. అవును తండ్రి, మా శరీరము నీ ఆలయము ప్రభువా, మాలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ప్రభువా ఈరోజు మేము తెలుసుకున్నాము. కాబట్టి మా దేహంను ఉపయోగించి నిన్ను మహిమపరచుటకు, ఘనపరచుటకు, స్తుతించుటకు, సేవించుటకు సాయం చేయండి. యేసయ్య, ఏ ఒక్కరినైనా తన శరీరం ఉపయోగించుకొని శరీర క్రియలకు లోబడుటకు కానీ, శరీరాన్ని పాడు చేసుకోవడానికి కానీ వీల్లేదు తండ్రి. జారత్వము, వ్యభిచారము చేయడానికి వీల్లేదు నాయన. అలాగే తండ్రి, ధూమపానం ద్వారా కానీ, మద్యపానం ద్వారా కానీ తన శరీరాన్ని పాడు చేసుకోవడానికి వీల్లేదు నాయన. ప్రతి ఒక్కరు ఈ వాగ్దానము విని తమ హృదయంలో మార్చుకున్నటకు, తమ దేహము దేవుని ఆలయమై ఉన్నదని ప్రతి ఒక్కరు తెలుసుకుంటకు సాయం చేయండి. ప్రతి ఒక్కరు మనోనేత్రాలను ఆయన మీరే తెరవండి. వారి పాపం నుండి వారికి విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ఆయన ఈ వాగ్దానం విని మారుమనసు పొందలాగిన, రక్షణ పొందలాగిన, నీ వైపు తిరుగులాగిన సాయం చేయమని, కృప చూపమని వేడుకుంటూ మా దేహాన్ని ఉపయోగించి నేను మహిమపరచుటకు, ఘనపరచుటకు, సేవించుటకు సాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకు తోడై ఉండును గాక.